మిథున రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో రాజ్యస్థానంలో సంచారం చేయనప్పుడు గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడము, శ్రీ పరాభవనామ సంవత్సర అధిపతి గురువు అక్కడే ఉండడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అవ్వడం, వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అనంతమైన జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. గత 12 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సమయం కూడా ఆసనమైంది. ఈ సంవత్సరము మీకు ఆనందానికి, ఐశ్వర్యానికి కొదువ లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, సహచరులతో, ఉద్యోగస్తులతో సఖ్యతగా చాలా అవసరం. మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఏం చేయబోతున్నారో మీ మాటలు బట్టి వారి ముందే అంచనా వేసే పరిస్థితి ఉంటుంది. కనుక రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. భాగ్యస్థానంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు భాగ్యస్థానంలో ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో విదేశాలకు వెళ్ళాలి. పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం. ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, ఆయుకారకుడైనటువంటి శని భగవానుడితో రాజ్యస్థానంలో సంచారం చేసినప్పుడు కొన్ని స్వల్పమైనటువంటి ఉద్యోగంలో మార్పులు ఉండబోతున్నాయి. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో ఏదైనటువంటి బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, బంగారు వస్తువులు, క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి మీరు ముందే గమనించి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి గమనించాలి. అలాగనే పోలీస్ శాఖ, రక్షణ శాఖ, డిజిటల్ ప్రపంచంలో వార్తలు చదివేటువంటి వారు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారస్తులు చేసేవారందరికీ కూడా అప్రమత్తతతో అనంతమైన విజయం మిథున రాశి వారి సొంతం.